బాబాయ్ నమస్తే బాబాయ్. నేను అంటే రేపు ఉగాది కదా, కొత్తగా రేపు షాప్ ఓపెనింగ్ చేస్తున్నాం అన్నమాట. మేము ఒక పచ్చడి అనేది తయారు చేస్తున్నాం కొత్తగా. నార్మల్ అన్ని పచ్చళ్ళు అన్న, ఊరగాయ, టమాటా, అల్లం వెల్లుల్లిపాయ చాలా ఉన్నాయి, ఇంకా పచ్చిమిర్చి, గోంగూర అన్ని పెడుతున్నాం. ఉంటదన్న యాలికాయ కొత్తగా చేస్తున్నారు కదా బాబాయ్. యాలికాయ, లవంగాయ. ఏం మాట్లాడుతున్నావురా? అంటే ఏం లేదు, ఇప్పుడు నేనేంటంటే అందరూ ప్యాకింగ్ చేసి పెట్టేస్తారు కదా, మనం వాళ్ళకి కాదు, డైరెక్ట్ వాళ్ళ ముందే తయారు చేసి వాళ్ళకి అనేది చూపిస్తాం అనమాట. ఇంకా మీరు షాప్కి వచ్చారనుకో మీకు డిస్కౌంట్ అనేది ఇస్తా. ఇప్పుడు 100 రూపాయలు అనుకో 1000 రూపాయలకి అమ్ముతాం. అన్న ఏమను కొంచెం ఇది జరగవా అన్న? చూడొస్తా, టేస్ట్ చేస్తే చాలు అన్న. కొంచెం పట్టుకో అన్న, ఏమనుకోకుండా. ఇది ఇలా వేయాలన్నమాట, ఇంత వేస్తే చాలు. ఆ పేస్ట్ లో మేము లవంగాయ అల్లం ఇవన్నీ కలిపాం అన్నమాట. ఏదో తేడాగా ఉందేంటి? మీ సొంత ఏరియా అన్న, ఇంత చాలు. అంటే నా జాబ్ ప్లేస్ లేదన్నా. ఒక్కొక్కసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతకాలి వెతుకు దేవుడా. వేయాలి. వేసిన తర్వాత ఇలా వేసుకుంది కదా, ఏ ఇసుక కూడా కొంచెం వేయాలన్నమాట. వేయాలన్నా. ఇది ఇలా తినాలి కలిపి. పిచ్చోళ్ళ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు గడ్డి పడేడు పట్టుకోను. ఆ మట్టి అనేది నీకు పోద్ది, నోట్లోకి వెళ్దు. గడ్డేసాం కదా, వెళ్దు. ఎందుకు నీకు పట్టుకో, టేస్ట్ చేయవసరలా. బాబాయ్ నువ్వు పట్టు. నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తారా అంటే పోతే పోనేవాడు. ఏమనుకోను బాబాయ్, పట్టుకో బాబాయ్. కాదు ఒకసారి పట్టుకో. ఇవే తగ్గించుకుంటే మంచిది. నువ్వు పట్టు బాబాయ్. ఏం విషయం కలిపి నేను నీ ముందే కదా లైవ్ గా తయారు చేసా. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నా. పెళ్లి బాగుంది కదా, అంత నచ్చిందా? చూడు బాబాయ్, ఉంటది అది ఉంది. బాగుంది. కొంచెం నాకు స్మెల్ చూడు. గోటేసుకో. ఏంటి కళ్ళే తిరుగుతున్నాయి? పలుకురాయా. నా